హలో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు బ్రదర్ మణికర్ణిక ఘాట్ చూపించారు కదా, అదేవిధంగా హరిశ్చంద్ర ఘాట్ కూడా ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకైతే హరిశ్చంద్ర ఘాట్ అయితే చూపిస్తాను రండి. మణికర్ణిక ఘాట్ లాగే ఈ హరిశ్చంద్ర ఘాట్ లో కూడా నిత్యం శవాల దహన ప్రక్రియ అయితే జరుగుతూ ఉంటది అనమాట. ఈ ఘాట్ కి చాలా దూర ప్రాంతాల నుండి కూడా శవాలను తీసుకొచ్చి ఇక్కడైతే దహన ప్రక్రియలు అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఈ ఘాట్లో దానం చేసిన వారికి ముక్తి లభిస్తుందని లేదా మోక్షం లభిస్తుందని ఇక్కడ పురాణ ప్రసిద్ధి అనమాట. పూర్వం ఇక్కడ హరిశ్చంద్ర మహారాజు ఉండేవారంట. ఆ హరిశ్చంద్ర మహారాజు ఎప్పుడు సత్యం పలికేవారనమాట. ఈ సత్యం పలకడం వల్ల అతనికి చాలాసార్లు కష్టాలు అయితే ఎదురయ్యాయి. ఒకసారి విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడికి జరిగిన వివాదంలో హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని తన కుటుంబాన్ని కూడా కోల్పోయి ఇక్కడే చాలా సంవత్సరాల పాటు కాటికాపరిగా పనిచేసేవారు అనమాట. అందువల్ల ఈ ఘాట్కి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు వచ్చింది. చివరిగా బ్రహ్మదేవుడి వల్ల హరిశ్చంద్ర మహారాజు తిరిగి తన పూర్వ వైభవాన్ని అయితే పొందాడు అనమాట. కానీ చరిత్రలో హరిశ్చంద్ర మహారాజు ఒక సత్యవాక్ పరిపాలకుడుగా ఇప్పటికీ నిలిచిపోయాడు అనమాట.